50% concession in the district buses and 100% free in all city buses. Yeah. So now you are extending that policy provision. I think I am really grateful to you this policy, and I don't know, I have no words to say to you, sir. Being an economist, you really understood the impact of this. యా ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నాకు ఒకే ఆలోచన, అందరికంటే సమాజంలో మీరు మోస్ట్ డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంటారు. Yes, you're right. అలాంటి సమయంలో చేయూతనివ్వకపోతే మీ అందరికి ఇంకా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, ఏమి చేయలేమని. ఎప్పుడైతే ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే మీరు అందరితో సమానంగా ముందుకు పోవడానికి, కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి వీలైనంత వరకు బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు జనరల్ గా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అందరికీ ఇస్తున్నారు, దాంట్లో మీకు ఎక్స్ట్రాగా ఇవ్వడం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఫ్రమ్ ది బిగినింగ్ నేను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి పెన్షన్. నేనే ఒకసారి చరిత్ర 12 ఏళ్లలో 12 రెట్లు పెంచాను, ఫ్రమ్ 500 నుంచి 6,000 చేశాను. ఇంకొక పక్కన 10,000 15,000 తీసుకొచ్చాను. ఎవరైతే కొంతమంది మరీ సివియర్లీ డిజేబుల్డ్ వాళ్ళకు కూడా. ఇంకొక పక్క మీకు వెహికల్స్ కూడా ఇచ్చాను మొబిలిటీ కోసం. ఒకప్పుడు ఓన్లీ ట్రై సైకిల్స్ పెట్టుకునేవాడు, అది కాకుండా నెక్స్ట్ లెవెల్ 3-wheeler 2-wheelers ఇచ్చిన. Amartya Sen says the persons with disabilities have extra 20% additional expenditure burden when compared to general public. So because of this policy, what you have undertaken now, this free bus and other things, this reduces burden on us, and it also ultimately help us to contribute to the development of the state and development of the country. So this is a really excellent initiative. I really thank Chief Minister Nara Chandrababu Naidu garu and you, the Deputy Chief Minister of the entire cabinet. This is really a wonderful initiative. I really appreciate it. Thank you, sir. మీరు ఎక్కడ చదువుతారు? ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. PhD ఏమి చేస్తారు? నేను స్పెషల్ ఎడ్యుకేటర్స్ మీద చేస్తాను. How the educators training have been conducted, how they are teaching. అమర్త్య సేన్ గారు మీరు చెప్పండి, ఏమన్నా? సో అమర్త్య సేన్ ఏమన్నారంటే 20% ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ బర్డెన్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ మీద పడుతుంది. మామూలు అంటే సగటు మామూలు మనిషి కంటే మనిషి కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే మేము యాక్సెసిబిలిటీ మీద స్పెండ్ చేయాలి. దే హ్యావ్ టు బై ద డివైసెస్ అండ్ అదర్ యాక్సెస్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్. సో ఈ మన గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసిస్టివ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, తర్వాత ఈ ఫ్రీ బస్ పాలసీ, ఇవన్నీ కూడా కాస్త మా మీద బర్డెన్ తగ్గిస్తాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కార్పొరేషన్ పెట్టి అక్కడ కూడా ఆర్థిక సహాయం చేసి అవి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే కార్పొరేషన్ లో రిక్రూట్మెంట్ అనేది లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి TCPCలు ఉన్నాయి సార్, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం. ఇప్పుడు ఏంటంటే సార్, ఒకప్పుడు ట్రెండ్ అనేది ఇప్పుడు వీల్చైర్స్ అనేది, బైసైకిల్ అనేది పోయింది సార్. మీరు పనులు ఇచ్చిన తర్వాత, ఎందుకంటే సహజంగా మన మానవుడు ఏంటంటే ఒకటి అలవాటు అయిన తర్వాత ఎకానమీ పెరిగినప్పుడు, ఆస్పిరేషన్ పెట్టినప్పుడు, టెక్నాలజీ వచ్చినప్పుడు ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి. అంబిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఆస్పిరేషన్ 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం ఒక పెన్షన్లకి. అందుకే పేదల సేవలో ఎవ్రీ మంత్ పెట్టాలి. పెళ్లి కాని చాలా మంది ఉన్నారు సార్, సింగిల్ రేషన్ కార్డు లేదు సార్. ఇమ్మంటాం, ఏ దిక్కు లేదు సార్. సింగిల్ రేషన్ కార్డు అంటే మీకు లేదు, 60 ఏళ్ల తర్వాతనే ఉండదు చూపిస్తాను అని ఒకటి అంటున్నారు సార్. చాలా మంది ఇక్కడ ఇళ్ల స్థలాలు లేవు సార్. మాకు అదన్నా ఉంటే ఏడన్నా ఒక గూడన్నా వేసుకుని ఉంటాం సార్. ఒకటి చెప్పినారు టిడిపోయిన కూడా మాకు ఆల్రెడీ కేటాయించారు సార్. మీరు చెప్పిన సర్క్యులేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు న్యూ టెక్నాలజీ మీరు చేస్తున్న టెక్నాలజీలోనూ ఇప్పుడు కార్పొరేషన్ కూడా డెవలప్ చేసుకుంటే సార్, ఏ రాష్ట్రం ఇప్పుడు అలింపో ఉంది సార్. అలింపో ఏం చేస్తున్నారంటే ఢిల్లీనే టైప్ చేస్తున్నాడు సార్. ఈ ఇప్పుడు ట్రై సైకిల్ వీల్ చైర్ ఉంది సార్, అది ఇంపోర్టెడ్ వీల్ చైర్ మా 20,000 పడుతుంది సార్. కానీ అతను కూడా సేమ్ కాస్ట్ చేసి అది ఐరన్ తో తయారు చేసిన వీల్ చైర్ ఇస్తున్నాడు సార్ మనకు. అది ఏమైతుందంటే ఇట్లా ట్రావెల్ కి మనకు పనికిరా సార్. అది వెయిట్ వచ్చేసి 15 kilos ఉంటుంది సార్. ఆ కిలో ఉండడం వల్ల మనం దాన్ని చేసుకోలేకపోతాం.
మేము ఆరువారానికి వచ్చి రోజువారీ కూలీ 200, 300 అవి అమ్ముకుంటూ వచ్చిన దాంతో చూసుకునే కన్నా మాకు పింఛను, మా మిస్సెస్ కూడా హ్యాండిక్యాప్డే సార్, బీఈడీ చేస్తూ ఉంది, స్పెషల్ బీఈడీ చేస్తూ ఉంది. కానీ ఈ 6,000 పెన్షన్ ఇద్దరికి పెన్షన్ రావడం వల్ల మేము ఎంత అదృష్టం ఉన్నాము సార్. ఇంకోటి మీరే సార్ మాకు ఏంటంటే మేము ఇదివరకు 2018కి ముందు మేము ఇంటికే పరిమితం అయ్యాం సార్. వాస్తవంగా ఏంటంటే బయటకు వచ్చేవాడు, పల్లెటూరులో బయటకు వచ్చేవాటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలాంటిది మీరు 2018లో 3-wheeler వెహికల్ ఇవ్వటం వల్ల మేము సమాజాన్ని చూడగలిగాం సార్. చాలా వాస్తవంగా అది మీరే సార్. నా కాలం మీద మేము బయటకు వచ్చి ఏదో ఒక వ్యాపారం చేసుకునే దానికోసం, ఏదో ఒక పని చేసుకునే దానికోసం ఆ 3-wheeler చాలా ఉపయోగపడింది సార్. దాంతో పాటు మీరు 6,000 రూపాయల పెన్షన్ పెంచారు సార్. ఒకే కుటుంబంలో ఇద్దరు వికలాంగులు భార్య భర్తలు ఉన్న 6,000 పెన్షన్, ఒక 4,000 రూపాయలు ఇంటెత్తికి పోయినా మిగతాది మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ మా జీవనోపాధి కోసం చాలా ఉపయోగపడింది సార్. అది మీరు జన్మలా మర్చిపోవాలి సార్. అది మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. రుణపడి ఉంటాం సార్. నువ్వేంటమ్మా ఎట్లా కాలు ఎట్లా అయింది? షుగరా? జాగ్రత్తగా ఉండాలి మనం. గుట్టిపాటి లక్ష్మణ్ సార్, దర్శి నియోజకవర్గం. ఏమ్మా? గుట్టిపాటి లక్ష్మణ్ సార్ నా పేరు. దర్శి నియోజకవర్గం. ఇన్వెస్టింగ్ చేస్తాం సార్ గుంటూరులో. నిజంగా మీరు నిజంగా ప్రభుత్వం ఈ రోజు ఎంత బాగుందంటే రాష్ట్రం పీస్ఫుల్ గా ఉంది. మాలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండగలుగుతారు సార్. ఇంకొక 20 సంవత్సరాలు టీడీపీ కూటమి పట్టే ఉండాలండి. మనస్ఫూర్తిగా మేము దేవుని కోరుకుంటున్నాం సార్. మీరు మళ్ళీ ఇంకా ఉండి మాలాంటి వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పాలి, అందరికీ చెప్పాలి, ప్రజలందరికీ చెప్పాలి. మంచి జరగాలంటే మంచి వ్యక్తులు ఉండాలి, మంచి పార్టీలు ఉండాలి. ఈ రోజు మేము అందరం 2007లో సార్ రాష్ట్రాలు దొరుకుతున్నట్టే కారణం మీరు సార్. మీరు మన ప్రభుత్వ రంగంలో 1,500 ఇస్తారని చెప్పి ప్రకటించి 14లో 1,500 ఇచ్చారు సార్. 2016లో 3,000 చేశారు సార్. 2016 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు మీరు ఒక మాట చెప్పారు సార్. నాకు ఈ రోజు గుర్తుంది. టెక్నాలజీని వాడుకొని దివ్యాంగులు కూడా సామాన్యమైన వ్యక్తులతో మీరు ముందుకెళ్లాలని ఆ రోజు మీరు 2,500 మోటరైజ్ వాహనాలు ఇచ్చారు. విజయవాడలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. కర్నూలులో సెన్సార్ పార్క్ ని ఏర్పాటు చేశారు. అనంతపురం మళ్ళీ కాకినాడలో బ్లైండ్ కి హోమ్స్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరే 6,000 చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మీరు మాకు 6,000 ఇచ్చారు. మేము స్పోర్ట్స్ మెన్ సార్, అన్ని రాష్ట్రాలు తిరుగుతా ఉన్నాం. మీ సీఎంఏ మీకు ఈ దేశంలో నెంబర్ 1 మీకు 6,000 ఇస్తున్నారని చెప్పారు. దాంతో పాటు సార్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పాలసీ కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు సార్. 2024-29 అందరికి ఒలింపిక్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారు, గోల్డ్ మెడల్ చేస్తారు, 7 కోట్లు అలా ఇచ్చారు సార్. నేషనల్ లో వాళ్ళకి 1,00,000 గోల్డ్ మెడల్ ఇస్తున్నారు సార్. ఇవన్నీ మేము మర్చిపోలేదు సార్. జీవితాంతం రుణపడి ఉన్నాం సార్. ఫాలో కావాలి, అందరికి చెప్పాలి మీరు కూడా. తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. బాగున్నామా? మా ప్లేన్స్ కానీ ఓఎస్ పర్సన్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ జియో అనేది చాలా ప్రాబ్లం వచ్చింది సార్. ఏ జియో అది? జియో ఎంఎస్ నెంబర్ 77 రాష్ట్రాల్లో ఉమెన్ కి వెళ్ళిపోయింది కదా సార్. దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ పూర్తిగా మార్చేసింది సార్. ఓకే, దాని వల్ల మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. నేను ఒకసారి రివ్యూ చేపిస్తాం. ఇంకోటి వచ్చేసి మా స్పోర్ట్స్ పర్సన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు సార్ మీరు. దానికోసం మేము చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమ్మా బాగున్నారా? నువ్వేంటమ్మా, ఎట్లా జరిగిందమ్మా? చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉందా? ఏం చేస్తావమ్మా ఇప్పుడు? ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేస్తున్నావు. ఇప్పటికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడుంటావమ్మా? ఉండేది ఎక్కడుంటావమ్మా నువ్వు? ఓకే, అన్నమయ్య జిల్లాలో ఉంటా సార్. నేను ఈ పథకం పెట్టినందువల్ల సార్ మనకు నెలకు ఎట్టలేదన్నా నాకు ఒక 5,000 నుండి 10,000 రూపాయలు మిగులుతాను సార్. నేను ఒక షాప్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. మనకు దేశంలో కానీ నేను ఢిల్లీ వరకు తిరిగాను సార్. దేశంలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి పథకాలు పెట్టలేదు సార్. అందులో పారా స్పోర్ట్స్ పెట్టడం కూడా మన ప్రభుత్వం వచ్చినాక పారా స్పోర్ట్స్ పెట్టడం వల్ల కొన్ని జీవితాలు కూడా చాలా మంది ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు పొందినారు సార్. ఎందుకంటే వాళ్ళు వీడికి రాలేకపోయినా వాళ్ళ ప్రతినిధిగా నేను మీకు చెప్పగలుగుతున్నాను సార్. ఈ జరిగిన ఈ మన 5 పథకాలు, సూపర్ 6 పథకాలు ఏవైతే ఇంద్రధనుష్ పథకాలు అవుతున్నాయో ఖచ్చితంగా అమలు అవుతున్నాయి సార్. చాలా మంది ప్రజలు కూడా ముఖ్యంగా సార్ మేము మీకంతా రుణపడి ఉంటాం సార్. జీవితాంతం ఒక సైనికుడు లాగా పనిచేస్తాం సార్. వికలాంగులు అందరం కలిసి సమాజంలో మార్పు తీసుకురావాలి సార్. ఈ పథకం మూలంగా మాకు కుటుంబాలు మొత్తం ఉపయోగపడతాయి. ఎట్లంటే నేను, నా భార్య, నాకు కుమారుడు, కుమార్తె. మనం మీరు పెట్టిన శ్రీశక్తి మూలంగా నా కుమార్తెకి, నా భార్యకి ప్రయాణం చేస్తున్నారు. నా భార్య గుంటూరు తెనాలి
వెళ్ళినా రేపటి నుంచి ఎక్కడికెళ్ళినా నా కుమార్తె కాలేజీకి వెళ్ళినా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు వికలాంగులు మొదలు పెట్టారు కాబట్టి నాకు ఎస్కాట్ ఉంది. నా కుమారుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఊరు వెళ్ళాలన్నా నా కుమారుడు ఎస్కాట్ 50% ఉంది సార్. Yeah.